మన సాహిత్య తేజానికి స్వాగతం. పద్య పరిమళంలో ఈరోజు మనం భర్తృహరి సుభాషిత త్రిశతిని ఏనుగు లక్షణ కవి అనువదించాడు. నీతి శతకం మూర్ఖ పద్ధతిలోని తివిరి ఇసునమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్మును సాధింపవచ్చు, మూర్ఖుల మనసును రంజింపరాదు. ఈ పద్యంలో అసాధ్యమైన విషయాలు మూడున్నాయి, అయినా వాటిని సాధ్యం చేయవచ్చు. కానీ నాలుగో విషయం సాధ్యం కానటువంటిది. ప్రయత్నించి ఇసుకలో నూనెను తీయవచ్చు, అది సాధ్యమైంది కాదు, కానీ సాధ్యం చేయవచ్చు. ఎండమావి అంటే నీరు ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ అక్కడ నీరు ఉండవు, కానీ ప్రయత్నించి ఎండమావిలో నీరును కూడా మనం సాధించవచ్చు. అలాగే కుందేలు అనగానే కొమ్ములు లేని ఒక జంతువు, కానీ కొమ్ములున్న కుందేలును కూడా సాధించవచ్చు. కానీ మూర్ఖులని మనం మార్చలేము. మూర్ఖులు అంటే ఏంటంటే వారికి ఏమి చేయాలో తెలియదు, మనం చెప్పితే వాళ్ళు చెయ్యరు. అంటే వాళ్ళకు తోచదు, చెప్పింది వినరు. వీళ్ళని మనం మార్చలేము అని ఏనుగు లక్ష్మణ కవి ఈ పద్యంలో స్పష్టంగా తెలియపరిచాడు.